హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదవ్యాస్ యూట్యూబ్ మ్యాథ్స్ ఛానల్. నేను మీ జనార్దన్ సార్ని. సో ఈరోజు మనం లాగరిథమ్స్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దామండి. సో లాగరిథమ్స్లో మనకు ఉన్నటువంటి డెఫినిషన్ ఏంటి, సో దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి, ఫస్ట్ బేసిక్స్ లాగరిథమ్స్లో లాగరిథమ్ డెఫినిషన్ అండ్ దాంట్లో ఉన్న కండిషన్స్ కనుక తెలిస్తే సో ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఈజీ అయిపోతుంది. సో దాన్ని డిస్కస్ చేసే ముందు మా ఛానల్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. సో మనకు ఉన్నటువంటి లాగరిథమ్స్ a⁴x = n. ఇది ఎక్స్పోనెంట్ ఫామ్. a⁴x = n ఎక్స్పోనెంట్ ఫామ్ని మనం లాగరిథమ్స్లో చేస్తే log n base a = x. log n base a = x. This is the exponent form to logarithm form. ఎక్స్పోనెంట్ ఫామ్కి ఇంకొక రూపమే లాగరిథమ్స్. అయితే లాగరిథమ్స్ డిఫైన్ చేయాలి అంటే ఈ బేస్ వాల్యూ అండ్ ఎన్ వాల్యూ, ఈ టూ వాల్యూస్ గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ వాల్యూస్ ఉండాలి. సో ఏ అండ్ ఎన్ ఆర్ గ్రేటర్ దాన్ 0. ఇంకా ఏముండాలి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 కూడా ఇవ్వాలి. బేస్లో ఎప్పుడు 1 రాకూడదు. సో ఈ టూ వాల్యూస్ని మనం, ఈ టూ కండిషన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. లాగరిథమ్స్లో బేసిక్స్లో a⁴x = n ఎక్స్పోనెంట్ ఫామ్ని లాగరిథమ్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలంటే log n base a = x. ఇది డిఫైన్ కావాలి అంటే n వాల్యూ అండ్ a వాల్యూ పాజిటివ్ వాల్యూస్, అంటే బేస్లో కానీ లాగరిథమ్స్లో కానీ నెగిటివ్ వాల్యూస్ డిఫైన్ కావు, నెగిటివ్ వాల్యూస్ ఉండకూడదు. అండ్ బేస్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 1, ఇది 1 కూడా రాకూడదు. సో ఈ టూ కండిషన్స్ మనం గుర్తుపెట్టుకుందాం. ఓకే అండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బేస్ వాల్యూస్ 1 రాకూడదు, ఈ రెండు 0 కంటే అబౌవ్ 0 కూడా రాకూడదు. log 0 is not defined. సో కాబట్టి మనం 0 కంటే అబౌవ్ పాజిటివ్ వాల్యూసే ఉండాలి. మరి వాట్ అబౌట్ దిస్ ఎక్స్ వాల్యూ? ఎక్స్ ప్లస్లో ఎనీ వాల్యూ ఏదైనా రావచ్చు, పాజిటివ్, నెగటివ్, 0, ఎనీథింగ్ ఏదైనా రావచ్చు. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. log base x log base 4 log base x. This is 5x² plus 4x³ = 0. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఈ వాల్యూ మొత్తాన్ని n అనుకున్నాం. ఇక్కడ వరకు దీని అంతటిని, ఎందుకంటే log n base a ఫార్ములాలోకి రావాలన్నాం. సో ఒకసారి ఈ డెఫినిషన్స్ మనం కంపేర్ చేసుకుంటే log n base a తో కంపేర్ చేసుకుంటే ఈ వాల్యూ మొత్తాన్ని n అనుకున్నాం. బేస్ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, a ప్లస్ x ఉంది. సో ఇక్కడ log x ప్లస్లో 0 ఉంది. సో దీన్ని కంపేర్ చేసుకొని లాగరిథమ్ ఫామ్ నుంచి ఎక్స్పోనెంట్ ఫామ్లోకి చేంజ్ చేసుకుంటున్నాం. ఎక్స్పోనెంట్ ఫామ్లోకి ఎలా వస్తుంది? ఏ వాల్యూ, ఏ అంటే ఏముంది, ఇక్కడ బేస్లో ఏ ఉంది, ఇక్కడ మనకు క్వశ్చన్లో x ఉంది. అంటే దీన్ని a⁴x గా రాస్తున్నాం. అంటే ఏ అంటే ఇక్కడ x కాబట్టి x పవర్ log n base a = x. బట్ దాని ఎక్స్పోనెంట్ ఫామ్లోకి ఏ x గా రాస్తున్నాం. అంటే దిస్ ఈజ్ a, this is n and it is x by the definition of exponent form. So a⁴x, ఇప్పుడు దీన్ని మనం x పవర్ ఏం రాయొచ్చు, x పవర్ 0 గా రాయొచ్చు, is equal to log 4 log base x 5x²
x cube. సో లాగరిథం ఫామ్లో నుంచి ఎక్స్పోనెంట్ ఫామ్లోకి వెళ్తే ఒక లాగరిథం రిమూవ్ అయిపోయింది. ఈ లాగరిథం రిమూవ్ అయిపోయింది. అప్పుడు x పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ. వాట్ అబౌట్ x పవర్ 0 వాల్యూ? ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి నేను ఇప్పుడు ఈ ఈక్వేషన్ని log base 4 of log base x of 5x square plus 4x cube is equal to x power 0, that value is 1. ఇలా రైట్ చేసుకోవచ్చు అండి. x power 0 ఈక్వల్ టు 1. వన్స్ మళ్ళీ లాగరిథం ఫార్ములా ఉంది, log ఆఫ్ అని ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ ఈ లాగరిథం అప్లై చేసుకుంటే దాన్ని ఎక్స్పోనెంట్ ఫార్ములా తెచ్చుకుంటే దిస్ ఈజ్ it is n and base a value is 4, x value is 1 is equal to x అనుకున్నాం అంటే x value is 1. సో ఇప్పుడు మనం దీంతో కంపేర్ చేసుకుంటే it is x, this is a, it is n. సో log n base a equal to x ఈ ఫార్ములా ఉంది. ఇట్ కెన్ బి చేంజ్ యాజ్ ఎ ఎక్స్పోనెంట్ ఫార్మ్. a పవర్ x is equal to n. ఏ అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకు 4 పవర్ x is equal to n. n అంటే log 5x square plus 4x cube base x is equal to n is equal to a power x. a means 4, power x means 1, 4 power 1. That value is 4. సో అంటే మళ్ళీ ఈ లాగరిథం రిమూవ్ చేసుకుంటే ఎక్స్పోనెంట్ ఫార్ములాకి చేంజ్ అయిపోతే log 5x square plus 4x cube base x is equal to 4. ఓకే అండి. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఇదే లాగరిథం ఫార్ములాకి వచ్చింది. మళ్ళీ లాగరిథం నుంచి అవుట్ సైడ్ మనం బయట రావాలంటే ఎక్స్పోనెంట్ ఫార్ములా చేంజ్ చేసుకోవాలి. సో వన్స్ అగైన్ మళ్ళీ దీన్ని కంపేర్ చేసుకుంటే దిస్ ఈజ్ n log x, it is n base a, this is a, this is x. So log n base a equal to x. సో మళ్ళీ కంపేర్ చేసుకుంటే దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఎక్స్పోనెంట్ ఫార్మ్ అనేది చేంజ్ చేసుకుంటాం. a పవర్ x is equal to n. a అంటే ఏమనుకున్నాము x, x పవర్ 4, a పవర్ x. a అంటే ఇక్కడ బేస్ వాల్యూ x పవర్ 4, x వాల్యూ ఇక్కడ 4, a పవర్ x, x పవర్ 4 is equal to n. n వాల్యూ వచ్చి 5x square plus 4x cube. 5x square plus 4x cube. అంతేనా అండి? సో log n base a equal to x, లాగరిథం ఫార్మ్ టు చేంజ్ యాజ్ ఎక్స్పోనెంట్ ఫార్మ్ a పవర్ x is equal to n. సో అలా చేంజ్ చేసుకుంటే a అంటే x పవర్ ax 4, x పవర్ 4 is equal to n means 5x square plus 4x cube. Now all terms are convert one side. X power 4 minus this plus 4x cube will be changed this side, minus 4x cube minus 5x square is equal to 0. All terms ne ఒకసారి కన్వర్ట్ చేసుకుంటే ఇలా. Now what is the common of all terms? Here x power 4. X power 4 means x into x into x into x 4 times. Here x cube, x into x 3 times. Here x square, x into x 2 times. Now in all terms x square is the common and 2 times is the common. Out of 4 times 2 times common, remaining 2 times x square minus 4. Out of 3 times 2 times common, 1 time remaining, minus 5 is equal to 0. Out of 2 times is the common, so only a 5 is 0, is equal to 0. Now here the product of two numbers is the 0. That means any one of them is 0. So that means x square equal to 0 or
x square minus 4x minus 5 equal to 0. Any one of them is 0. So if x square is 0, x is equal to 0. But by the definition of logarithms, a value and n value are both are the positives. But ఇక్కడ x అంటే మన క్వశ్చన్లో x బేస్లో ఉంది. బేస్ ఉన్న లేదు ఇక్కడ ఉన్న ఈ రెండు వాల్యూస్ మనకి ఇక్కడ 0 రాకూడదు. బేస్లోను 0 పాజిటివ్ ఉండాలి అండ్ హియర్ ఆల్సో పాజిటివ్. x వాల్యూ 0, బేస్లో మనకు 0 రాకూడదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సొల్యూషన్. ఇది సొల్యూషన్ కాదు. సో అంటే x వాల్యూ 0 వచ్చినా ఇట్స్ నాట్ ఏ సొల్యూషన్. మన క్వశ్చన్ ఏంది, ఫైండ్ ద నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనండి. ఎన్ని సొల్యూషన్స్ పాసిబుల్ అవుతాయి అన్నాడు. సో 0 x is equal to 0 solution is not a possible because logarithms is not defined negative value 0. Next, second condition తీసుకుందాం. x square minus 4x minus 5 equal to 0. Now it is a quadratic equation. So how to solve the quadratic equation? Split as a middle term. x square. So multiply చేస్తే minus 5 రావాలి. 5 ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 5 1 are 5. ప్రోడక్ట్లో మైనస్ రావాలి కాబట్టి 1 is the positive, 1 is the negative. Suppose 5 minus 1 or minus 5 into 1. సో minus 5 రావాలంటే ఈ రెండింటిలో ఏదో ఒక నెంబర్ మైనస్ అవ్వాలి. అది 5 కావచ్చు లేదా 1 కన్నా అవ్వచ్చు. సో 5 into minus 1 తీసుకుంటే 5 minus 1 4 plus 4. బట్ మనకు కావాల్సింది -4. సో కాబట్టి ఇది కాదు. -5 plus 1 -4. సో ఇది మన ఫ్యాక్టర్స్ ఛాన్సెస్ ఉంది. సో x square plus x minus 5x minus 5 equal to 0. స్ప్లిట్ యాజ్ మిడిల్ టర్మ్ ని -5x plus x గా స్ప్లిట్ చేసాము. ఈ 4x ని -5x plus 1x గా స్ప్లిట్ చేశాం. Again, what is the common of first two terms? X is the common, remaining x plus 1, and here -5 is the common, remaining x plus 1 equal to 0. Again x plus 1 is the common, into x minus 5 equal to 0. Now here also the product of two numbers x minus 5, x plus 1 into x minus 5 that equal to 0. So why వచ్చే మన products x plus 1 into x minus 5 is equal to 0. So product of two numbers ఎప్పుడు 0 అవుతాయి? Any one of them is 0 or both are zeros. So if x plus 1 equal to 0, x is equal to plus 1 will be changed aside, -1. If x minus 5 equal to 0, x equal to 5. -5 will be changed aside, +5. Okay, Andy? So x is equal to -1 and +5. ఇక్కడ x is equal to 0 వచ్చింది, but it's not a solution అని చెప్పాను because it's not defined. Now if x is equal to -1 and +5, ఈ రెండు కూడా సొల్యూషన్స్ అవుతాయి. వీటిలో ఏదైనా కాకుండా ఉండే ఛాన్స్ ఉంది. సో బై ద డెఫినేషన్ ఆఫ్ లాగరిథమ్స్, x బేస్ వాల్యూ అండ్ లాగరిథమ్స్ దిస్ టూ వాల్యూస్ ఆర్ గ్రేటర్ దాన్ 0, పాజిటివ్ వాల్యూస్ అవ్వాలి. సో ఇక్కడ అంటే మనకి x వాల్యూ కానీ లేదా ఈ వాల్యూ కానీ పాజిటివ్ ఉండాలి. ఇక్కడ x వాల్యూ నెగిటివ్ వచ్చింది -1, సో ఇట్ ఇస్ నాట్ ఏ సొల్యూషన్. ఇది కూడా సొల్యూషన్ కాదు. ఇంకా సొల్యూషన్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉంది? x is equal to 5 ఓన్లీ సొల్యూషన్. మరి ఒకతో చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుంటే ఈ ఆన్సర్ వస్తుందో లేదో చూద్దాం. ఈక్వల్ టు 0 అనేది x వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5 into 5 స్క్వేర్, x వాల్యూ 5 వచ్చింది కాబట్టి x స్క్వేర్ 5 స్క్వేర్ 25. 25 5 are 125. This is 125. And x cube
5 cube 125 into 4 125 4 jar 500 plus 500 totally 125 plus 500 625. This total value is 625. Now log 625 base 5. Log 625 base 5. 625 can be expressed as 5 power 4. 5 power 4 గా ఎక్స్ప్రెస్ చేసుకుంటే that 4 before వచ్చేస్తే log 5 base 5 is 1 అంటే this total value is 4 AP. Again log 4 base 4 that is 1. Log 1 base 5 log 1 value is always 0. So మన 5 మాత్రమే సొల్యూషన్ అవుతుంది. So how many solutions are there? Only 5 is the solution. So కాబట్టి number of solutions అని అంటే only 5 is the solution. So మనకి ఇక్కడ క్వశ్చన్స్ లో sometimes what are the solutions అని అంటారు, sometimes how many solutions are there, లేదా sum of the solutions, product of the solutions, like that one. ఇలాంటి క్వశ్చన్స్ ని అడుగుతూ ఉంటాడు. సో కానీ మనకు ఆన్సర్స్ సాల్వ్ చేయడం ఒకటే కాదు, వాటిని తిరిగి చెక్ చేసుకోవడం కూడా ఉండాలి. అలా చెక్ చేసుకునేటప్పుడు ఇవి సొల్యూషన్సా కాదా అని మనకు అర్థమవుతుంది. ఓకే అండి. సో మా వీడియోస్ చూసారు కదండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ నౌ బై బై.